తమాషాలు చేస్తున్నారా అంటూ చూడురి గతంలో ఉన్న స్టేటస్ నే మళ్లీ నివేదించడంపై తీవ్ర అసంతృప్తి. ఉస్మానియా కొత్త దవాఖాన నిర్మాణ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ సీరియస్. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే, అలసత్వం ప్రదర్శించొద్దు, పనితీరు మార్చుకోవాలి. సీఎంఓ మెడికల్ అండ్ హెల్త్ ఉన్నతాధికారులకు హెచ్చరిక. పనుల స్పీడప్ కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు. జిల్లాలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల నిర్మాణాలు జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం అంటూ ఉస్మానియాలో అధునాతన పరికరాల ఏర్పాటుకు తగ్గట్టు గదులు, ల్యాబులు, ఇతర నిర్మాణాలు ఉండాలి. హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ నిర్మాణం చేపట్టాలి. ఉస్మానియాకు వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలంటూ ఉస్మానియా కొత్త దవాఖాన నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిందేనని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే మొదలుపెట్టిన పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, గతంలో రివ్యూ చేసిన సందర్భంగా ఏదైతే స్టేటస్ ఉందో అదే విషయాన్ని మళ్ళీ చెప్పేందుకు అధికారులు ప్రయత్నించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నీకైతే నొప్పి అవుతుంది, నువ్వు అభివృద్ధి చేద్దామని చెప్పి ఉస్మానియా హాస్పిటల్ ని నవీకరిద్దాము, అట్లే ఆధునీకరిద్దామని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నంలో స్టేటస్ సేమ్ ఉందని చెప్తే కోపం వస్తుంది. మరి ప్రజలు నువ్వు మా హామీ ఇచ్చి మరి ఇస్తా అన్నవి కూడా సేమ్ స్టేటస్ లో పడి ఉన్నాయి కదా, మరి ప్రజలు కూడా తిక్కలేవాలి కదా. మేము కూడా అట్లే నమ్మినాం కదా, మేము కూడా అట్లే ఎక్స్పెక్ట్ చేసినాం కదా. ఇంత మారుతుంది, 100 రోజులు 6 గ్యారెంటీలు అయిపోతాయి, 5 ఏళ్లలో 420 హామీలు కంప్లీట్ చేస్తారు, ప్రతిదీ వచ్చేస్తుంది, రుణమాఫీ జరిగిపోతుంది, రైతు భరోసా బరాబర్ పడుతుంది, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. పడనప్పుడు ప్రజలకు సేమ్ స్టేటస్ చూస్తే తిక్కలేవదా సేమ్ ఎగ్జాక్ట్ గా. నీకు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి అనుభవం అవుతున్నా కొద్దీ ఎదురైతున్నా కొద్దీ కొంత అవగతం కావాలి. మరి ప్రజలు కూడా గిట్నే అనుకుంటారు. మరి ప్రభుత్వంలో కూడా ఏం చలనమే లేదు, అసలు ఏం పని చేస్తుంది. ఇటు ఎన్నికల మీద పడ్డారు కానీ అటు పథకాలు లేవు, ఇటు స్కీములు లేవు, ఇటు పనులు లేవు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ సంక్షేమం ముందరుకోతలేదు. గదే పింఛన్, గదే కథ, గిదే కథ. ఇదే లెక్క అయితే గాయనే ఉంటే ఇచ్చేటోడు కదా. ఇప్పుడు ఉన్నది ఇదే అయితే, అయ్యేది ఇదే అయితే కేసీఆర్ ఉంటేనే అయ్యేది కదా. మళ్ళీ నువ్వొచ్చి పొడిచింది ఏంది, నువ్వొచ్చి పీకింది ఏందని ఇలా పబ్లిక్ మాట్లాడుకుంటా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ఏమొచ్చింది తేడా? పరిపాలన మీద పట్టు లేదు, కనీసం అవగాహన లేదు, ఆ నీళ్ల వాటాల మీద మనకు సోయి లేదు. ఎక్కడికక్కడ మీదోడు కర్ణాటక మీద దోసుకపోతాడు, కిందోడు ఆంధ్రప్రదేశ్ వాడు కింద దోసుకపోతాడు. మనం సపరేట్గా మధ్యలో కూర్చోవాలి, మనతో ఏది కాదు. ఆ పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవి, అసలు పరిపాలన మీద పట్టుందా, అసలు మంత్రివర్గం మీద నీకున్న పట్టేంది, వాళ్ళ మధ్యలో పంచాదులేంది, వాళ్ళెందుకు దన్నుకుంటుర్రు, వాళ్ళెందుకు కొట్టుకుంటుర్రు, వాళ్ళు మరి వాటాలు పంచుకుంటే ఏమైనా తేడాలు వచ్చినాయా, నీకు సరిగ్గా వాటాలు ఇస్తలేరా, లేదా వాళ్ళని చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు వాళ్ళని తన్నుకొని ఇచ్చి నువ్వు 10,000 ఉంటాయి చాలనుకున్నావా? నాకు అది డౌట్ వస్తా ఉంది. అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డికి పట్టు లేదు, రేవంత్ రెడ్డి క్లారిటీ లేదు, అందుకోసానికే మంత్రుల మధ్యలో ఇదంతా సమన్వయ లోపం ఉంది అని అనుకుంటారు. కాదు, ఇదంతా పెట్టింది రేవంత్ రెడ్డి. తెలుసా మీకు ఇదంతా వేం నరేందర్ రెడ్డి ద్వారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా పెద్ద స్కెచ్ నడుస్తా ఉంది. మంత్రులకు గనక మన గురించి ఆలోచించుకునే టైం ఇస్తే, మంత్రులకు గనక ఖాళీ టైం ఇస్తే, వీళ్ళు నా పదవి మీదనో నా సీటు మీదనో ఆశపడి ఒక 4 కలిసి మళ్ళీ అధిష్టానానికి లేఖ రాసి డిసెంబర్లో మార్చి పడిద్దాం అనుకోరు కదా, మార్చేస్తారేమో అని ఆ ఆలోచన చేసి వాళ్ళనే కొట్టుకునేటట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి, ఒకళ్ళ మీద ఒకళ్ళకు పితూరులు చెప్పి, ఒకళ్ళ మీద ఒకళ్ళకు చాడీలు చెప్పి, చివరికి ఒకళ్ళనొకళ్ళు తనుక సచ్చి వాడు ఆని కావాలి, ఈ సపరేకు ఉండాలి, డిస్టర్బెన్స్ లేకపోతే వాళ్ళంతా ఒకటైతే ఈయన ఆడ గుంజి కింద పాడేస్తారు అని చెప్పి భయానికి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ లొల్లులు పెట్టి చోట్ల నెంబర్ 1 అయిండు. వాళ్ళ గొడవలకు కారణమే రేవంత్ రెడ్డి. మనకు తెలియదా ఇది? చాలా మంది అవగాహన లేక లేలే పాపం ఆ రేవంత్ రెడ్డిని పని చేసుకొని ఇస్తలేరు, లేకపోతే రేవంత్ రెడ్డికి సరిగా సపోర్ట్ చేస్తలేరు. కాదు, రేవంత్ రెడ్డి బరాబర్ ఉన్నాడు, వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుండు. రేవంత్ రెడ్డి ఎంతో మందిని ఎక్కచ్చినోడు. అలాంటి వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 10 మంది 10 తోకలకు భయపడతారా? ఈ 10 తోకలని వాళ్ళ పంచాయతీల వాళ్ళని పెట్టి ఈయన మాత్రం పైకి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నాడు. అదే ఆయన ప్లాన్. ఇది అర్థం చేసుకోక ఆగమవుతారు. అయితే అయ్యో అధికారులను అన్నాడట, ఏం తమాషాలు చేస్తుర్రా, వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్తే పాత స్టేటస్ పేపర్లను తీసుకొని చూపిస్తారా? మరి ఇంత అలసత్వం ఏంటి? తీరు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని చెప్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని సీఎంఓ అండ్ మెడికల్ హెల్త్ ఉన్నతాధికారుల వ్యవహార శైలిపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసిందంటూ ఈయన తమాషాలు చేస్తున్నారా అంటున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం, ఏం తమాషాలు చేస్తురా? మీకు అధికారం ఇస్తే మీరు పరిపాలించి మమ్మల్ని ఏదో బాగు చేయమని చెప్పి మీకు ఓట్లేసి గద్దెనెక్కించి కుసోబెడితే ఏం తమాషాలు చేస్తురా? మీరెందుకు మమ్మల్ని సరిగ్గా పరిపాలిస్తలేరు? మీరెందుకు మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు? మీరెందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు, అప్పుల పాలు చేస్తా ఉన్నారు? 2 లక్షల కోట్ల అప్పు ఏం తమాషాలా? మేము కూడా అడుగుతాం, మాకు కూడా హక్కు ఉన్నది, బరాబర్ ఉన్నది. నువ్వు అధికారులు నన్ను కాదయ్యా, నిన్న అనేటోడు కూడా ఉన్నాడు. మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు? అప్పులు చేసి నువ్వు చేసింది ఏంది ఇప్పటిదాకా? ఈ రాష్ట్రానికి తిప్పలు తీసుకొచ్చినావు తప్ప ఇంకేమైనా చేసుకొచ్చినావా? ఏ దాని మీద ఉంది మీకు సోయి, దేని మీద ఉంది శ్రద్ధ అని ఎలా
రేవంత్ రెడ్డిని అడిగే పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. మీరు ఎక్కడన్నా చూడండి, ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోవడం వల్ల తిట్లు తక్కువ వినస్తున్నాయి తప్ప. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలకి రైతు భరోసాతో గాని, రైతు రుణమాఫీతో గాని, రైతుల కష్టాలు గాని, లేదా ఇంకా అక్కడ ఉన్నటువంటి సామాన్యుల కష్టాలకి పెద్దగా ఇక్కడ ఇంపాక్ట్ ఉండదు. అక్కడ ఒకవేళ ఇదే ఎన్నిక కనుక ఏ ఆదిలాబాద్ లనో, ఏ నిజామాబాద్ లనో, ఏ వరంగల్ లనో, ఖమ్మంలోనో, మహబూబ్ నగర్ లనో, మెదక్లనో జరిగి ఉంటే బిడ్డ ఇలా తోడుకలు తీస్తుంటామని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. ఇలా ప్రజలు అంటారు జూబ్లీహిల్స్ లో కాబట్టి ఏదో సప్పుడేగా నడుస్తా ఉంది ఆ ప్రచారం. కానీ అదే ప్రచారం మా ఊర్లకు వచ్చి చేస్తే మేము ఒక్కొక్కరు గల్లబట్టి అడిగేటోళ్ళం, ఏమైనా రుణమాఫీ, ఏమైనా ఈ రైతు బంధు అని ఇలా ప్రజలు మాట్లాడుతున్నారు. అక్కడక్కడ గ్రామాలలో చర్చ చేసుకుంటా ఉన్నారు. ఏదో హైదరాబాద్ అయిపోవడానికే బతికిపోయారు అని చెప్పి అంటున్నారు.